యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గురువారం ఎన్ఆర్ఈజీఎస్ సుమారు 50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గురువారం ఎన్ఆర్ఈజీఎస్ సుమారు 50 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీ రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంజే ఎజాజ్, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, నాయకులు నీలం వెంకటస్వామి, దూసరి మురళి, కూళ్ళ నరసింహులు, ఊట్కూరు సురేష్, కెతావత్ నాయక్, చౌడబోయిన మహేష్, జనగం శ్రీపాల్ రెడ్డి, కంతి నాగరాజు, కంతి మధు, జాలపు వనిజ, గ్యాదపాక దీపిక తదితరులు పాల్గొన్నారు. వడదాకా బోరేపించేసాయి. ఈ వర్షకాలం నీళ్ళు లేకపోతే మనకు ఉండేందుకు లేకెందుకమ్మా. రేపు పొద్దున బండి పంపిస్తున్నా, ఓ అమ్మ రేపు పొద్దున బండి పంపిస్తా. నీళ్ళు అయిపోయేదాకా నేను బోరేసుకోరి నీళ్ళు పడేదాకా. సురేష్ భాయ్ 2 కాదు 3 అయినా వేసేసి జాగాలో ఉన్నారు. ఒకసారి వెరిఫై చేసి ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు తెలిసి నిజంగా ఆమె నాయకులు మల్లమ్మ అయితే మల్లమ్మకి వెళ్ళి ఒక పొజిషన్ ఇద్దాం ఏముంది అంటే వాళ్ళకి మాది అంటే అనుకో. ఇప్పుడు పొజిషన్ మీరు ఎవరు కదా పొజిషన్లో రేపు పొద్దున వచ్చిన మా ఇల్లు అనడానికి జనం ఉన్నాయి. మొత్తం మీకు ఇబ్బంది లేదు కదా. అవసరం మన వారం వరకు మీ షెడ్ నిండాలి.